ధనురాశి. ధనురాశి వారికి ఈ వారం పనుల్లో కొంత జాప్యం జరిగినప్పటికీ కూడా అవన్నీ కూడా విజయవంతంగా పూర్తవుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఆటుపోట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగుతాయి. ప్రత్యర్థులు సైతం వీరి మాట వినడం ఈ వారం నిజంగా కూడా వీరికి ఆనందాన్ని కలిగించే అంశంగా చెప్పవచ్చు. వీరి ఆశయాలు లక్ష్యాలు అన్నీ కూడా నెరవేరుతాయి. గతంలో జరిగిన సంఘటనలు గుర్తుకు వస్తాయి. చిన్ననాటి స్నేహితులతోటి ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారవర్గాల వారు వ్యాపారాల్లో ముందడుగు వేస్తారు. ఉద్యోగవర్గాల వారికి ఉద్యోగాల్లో ఉన్నత హోదా లభిస్తుంది. రాజకీయ వర్గాల వారికి సన్మానాలు పదవులు కూడా దక్కుతాయి. షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. నక్షత్రపరంగా చూస్తే మూలా నక్షత్రం వారికి ఆదివారం వ్యయ ప్రయాసాలు బంధు విరోధాలు మానసిక ఆందోళన. శుక్రవారం విందు వినోదాల్లో పాల్గొంటారు. యత్న కార్యసిద్ధి. పూర్వాషాఢ వారికి మంగళవారం కార్యజయం ఆహ్వానాలు కూడా అందుకుంటారు. శనివారం వాహనయోగ సూచనలు చర్చల్లో ఎక్కడైతే పాల్గొంటారో ఆ చర్చలు ఫలప్రదంగా పూర్తవుతాయి. ఉత్తరాషాఢ 1వ పాదం వారికి సోమవారం యత్న కార్యసిద్ధి పరిచయాలు కూడా పెరుగుతాయి. గురువారం ధన నష్టం అధికంగా ఉంటుంది. కుటుంబ సమస్యలు కూడా అధికమవుతాయి. ఇక ధనురాశి వారు ఎవరైతే ఈ వారం పశ్చిమ దిశపై ప్రయాణం చేస్తారో వారు అనుకూల ఫలితాలు సాధిస్తారు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి ప్రతి ఒక్కరూ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని యథాశక్తిగా ఈ వారమంతా కూడా పూజించడం, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని యథాశక్తిగా పాలన చేయడం చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి వారం మొదట్లో కార్యక్రమాలు కొంతవరకు మందకొడిగా ముందుకు సాగినప్పటికీ కూడా క్రమేపీ కార్యక్రమాలన్నీ కూడా వేగవంతంగా పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి రుణ బాధలు కూడా కొంతవరకు తొలగుతాయి. జీవిత భాగస్వామి ద్వారా ఆస్తి లాభ సూచనలు, బంధువుల నుంచి అందే ఒక సమాచారం కొంతవరకు ఊరట కూడా కలిగిస్తుంది. వ్యాపారవర్గాల వరకు వ్యాపారాలు ఉల్లాసంగా ఉత్సాహంగా సాగుతాయి. అనుకున్న లాభాలు చేతికంతాయి. ఉద్యోగవర్గాల వరకు అధికారులతోటి మనస్పర్ధలు ఏమన్నా ఉంటే తొలగిపోతాయి. మంచి హోదాలు కూడా ఈ వారం వీరికి లభించవచ్చు. రాజకీయ పారిశ్రామిక రంగాల వరకు చక్కగా ఈ వారం యోగిస్తుంది. ఇక షేర్ల క్రయ విక్రయాల్లో కూడా మంచి లాభాలు. నక్షత్రపరంగా చూస్తే ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల వరకు సోమవారం యత్న కార్యసిద్ధి పరిచయాలు పెరుగుతాయి. గురువారం ధన నష్టం కుటుంబ సమస్యలు అధికమవుతాయి. శ్రవణ నక్షత్రం వరకు ఆదివారం వృధా ఖర్చులు మానసిక ఆందోళన. గురువారం విందు వినోదాల్లో పాల్గొంటారు. యత్న కార్యసిద్ధి. ధనిష్ట 1, 2 పాదాల వరకు మంగళవారం ప్రతి పనిలో కూడా వ్యయ ప్రయాసాలు బంధు విరోధాలు కూడా ఏర్పడతాయి. శుక్రవారం వాహన యోగ సూచనలు వివాదాలన్నీ కూడా పరిష్కారమవుతాయి. మకర రాశి వారు ఎవరైతే ఈ వారం తూర్పు దిశపై ప్రయాణం చేస్తారో వారు అనుకూల ఫలితాలు సాధిస్తారు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా దుర్గామాతకు కుంకుమార్చన చేయించడం, దుర్గా అమ్మవారి యొక్క స్తోత్రాన్ని ప్రతి నిత్యం పఠించడం ఈ వారం అంతా కూడా చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం ఆర్థిక లావాదేవీలు సామాన్యంగా సాగుతాయి. కొన్ని ముఖ్యమైన పనులు మధ్యలో విరమించుకోవడం కానీ లేక వాయిదా వేయడం కానీ చేస్తారు. బంధువులు స్నేహితులతో నెలకొన్న విభేదాలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం తొలగుతాయి. భూ సంబంధిత వివాదాలు కూడా పరిష్కారమవుతాయి. వాహనాలు నడిపే విషయంలో ఈ వారం జాగ్రత్త వహించడం చాలా మంచిది. అతివేగం ప్రమాదకరం అన్న విషయాన్ని ఈ రాశి వారి ఈ వారం అంతా కూడా గుర్తుంచుకొని వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త వహించాలి. ఆరోగ్యపరంగా వారం మొదట్లో కొంతవరకు చికాకులు తప్పవు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో మాత్రం చురుగ్గా పాల్గొంటారు. గృహ నిర్మాణాల్లో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారవర్గాల వారికి వ్యాపార లావాదేవీలు కొంతవరకు మందగించినప్పటికీ కూడా లాభాలకు మాత్రం ఎటువంటి కొదవ ఉండదని చెప్పవచ్చు. ఉద్యోగవర్గాల వారికి విధుల్లో ప్రతిబంధకాలు ఏవైతే గత కొంతకాలంగా ఉన్నాయో అవన్నీ కూడా తొలగుతాయి. పారిశ్రామిక వైద్య రంగాల వారికి విదేశీ పర్యటనలు వాయిదా పడవచ్చు. షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. ఇక నక్షత్రపరంగా చూస్తే ధనిష్ట 3, 4 పాదాల వరకు మంగళవారం ప్రతి పనిలో కూడా వ్యయ ప్రయాసాలు బంధు విరోధాలు ఏర్పడే అవకాశం ఉంది. శుక్రవారం వాహన యోగ సూచనలు, దీర్ఘకాలిక వివాదాలు ఏవైతే ఉన్నాయో కొద్దిగా కృషి చేసుకుంటే అవన్నీ కూడా పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. లేదా చదువు పూర్తిగా లేకపోయినప్పటికీ కూడా కన్యా రాశి వారికి ప్రధానంగా ఏంటంటే లౌకిక జ్ఞానం అంటాం కదా, అది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎవరి దగ్గర ఎలా ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు వీరు చక్కగా మాట్లాడి తమ పనులన్నింటినీ కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. ఎదుటి వారిని నొప్పించకుండా మాట్లాడడంలో ఈ కన్యా రాశి వారిది అందివేశం చేయగా చెప్పవచ్చు. ఎదుటి వ్యక్తులతోటి కొన్ని సందర్భాల్లో పరుషంగా మాట్లాడవలసి వస్తే కూడా వీరు చాలా సున్నితంగా ఆ విషయాలు తెలియజేస్తారు. కానీ ఎదుటి వ్యక్తికి మాత్రం ఖచ్చితంగా అర్థమవుతుంది వీరు చాలా పరుషంగా మాట్లాడుతున్నారు, వీరు చాలా కోపంగా ఉన్నారు, కానీ ఆ కోపాన్ని నా మీద చూపించకుండా కాస్త జాగ్రత్తగా మాట్లాడుతున్నారు అన్న విషయం ఎదుటి వ్యక్తికి అర్థమయ్యేలా కూడా చెప్పగలగరు. ఎప్పుడు కూడా సరదాగా మాట్లాడడం వీరికి బాగా ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. అలా అని చెప్పేసి హద్దులు మీరి ప్రవర్తించడం కన్యా రాశి వారికి ఏమాత్రం కూడా ఇష్టపడదు. తమ హద్దుల్లోనే ఉంటారు. ఈ పబ్లిక్ రిలేషన్షిప్స్ అంటాం కదా, ఇవి చాలా వీరికి బాగా ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. కాబట్టి కన్యా రాశి వారు ఒక ఉద్యోగంలో ఉన్నా, ఒక వృత్తిలో ఉన్నా, లేదా ఒక వ్యాపారంలో ఉన్నా, లేదా ఒక గృహిణిగా ఉన్నా, లేదా ఏ స్థాయిలో ఏ వృత్తిలో ఉన్నప్పటికీ కూడా వీరికి చుట్టుపక్కల వారితోటి కానీ లేకపోతే సమాజంలో పలుకుబడిగల వ్యక్తితో కానీ ఇట్లా సంబంధ బాంధవ్యాలు అంటాం కదా చాలా బాగా ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. కాబట్టి ఏదైనా సమస్యలు అంటూ
కన్యారాశి వారికి ఎదురైనా లేదా వారి కుటుంబ సభ్యులకు ఎదురైతే కన్యారాశి వారు వెంటనే అంటే ఒక క్షణంలో నాకు ఈ సమస్య వచ్చింది లేదా నా కుటుంబ సభ్యులకి ఈ సమస్య వచ్చింది, దీనికి ఎవరు నాకు చక్కటి మార్గాన్ని చూపిస్తారని చెప్పి నిర్ణయం తీసుకుని వెంటనే వారి దగ్గరికి వెళ్ళి ఇటువంటి సమస్య నాకు ఎదురైంది లేదా నా కుటుంబ సభ్యులకు ఎదురైంది లేదా నా స్నేహితులకు ఎదురైంది, నాకు దీనికి ఒక మంచి సొల్యూషన్ కావాలని చెప్పి అడిగి వెంటనే వీరు వారి దగ్గర నుంచి అటువంటి సహాయాన్ని కావచ్చు అటువంటి మాటను కానీ పొందే ప్రయత్నం అధికంగా చేస్తుంటారని చెప్పవచ్చు. అంటే ఏంటి, ఒక సమస్య వచ్చినప్పుడు మనలో చాలామంది ఏంటంటే భయపడిపోతుంటాం, ఎదుటి వ్యక్తులను భయపెట్టేస్తుంటాం, కుటుంబ సభ్యులతో గొడవ పడుతుంటాం, రకరకాలుగా చేస్తుంటాం. అంటే ఒక సమస్య వచ్చినప్పుడు మన స్పందన పలు రకాలుగా ఉంటుందని చెప్పొచ్చు. కొంతమంది చూస్తే ఎంత పెద్ద సమస్య వచ్చి మీద పడ్డా కానీ వారు ఏమాత్రం కూడా చెల్లించరు, చూద్దాం ఆ సమస్య రాని వచ్చినప్పుడు దానికంటూ ఏదో ఒక పరిష్కారం ఉంటుంది కదా అప్పుడు ఆలోచించిద్దామని చెప్పి అంటారు. మరికొంతమంది సమస్య వస్తుందేమో అని చెప్పి ముందుగా భయపడిపోతుంటారు. మరికొంతమందికి ఒక సమస్య అంటూ రాగానే వారికి ఎంత పెద్ద పరిచయాలు ఉన్నప్పటికీ కూడా ఆ సమయంలో వారు కొంతవరకు అయోమయానికి, గందరగోళానికి, భయాందోళనకు లోనవడం వల్ల ఏంటంటే ఆ సమస్యను ఏ విధంగా పరిష్కరించుకోవాలనే దాంట్లో వారికి ఒక పట్టాన వారికి ఒక మంచి మార్గం అంటూ దొరకదు. కానీ ఇక్కడ కన్యారాశి వారి విషయానికి వస్తే ఎంత పెద్ద సమస్య వారికి ఎదురైనా వారి కుటుంబ సభ్యులకు కానీ లేదా వారి కార్యాలయంలో ఎవరికైనా ఏదైతే వెంటనే దానికి చక్కటి మార్గాన్ని చూపగలుగుతారు. ఏ విధంగా ఈ సమస్య వచ్చింది కదండి, ఇక్కడున్న పలానా వారిని వీళ్ళు సంప్రదించండి, ఖచ్చితంగా కూడా మీకు అక్కడ సమాధానం దొరుకుతుందని చెప్పగలుగుతారు. లేదు, తమకున్నటువంటి తెలివితేటలు, తమకున్నటువంటి పలుకుబడి, తమకున్నటువంటి పరిచయాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా ప్రతి సమస్యకు కూడా ఒక చక్కటి మార్గాన్ని అంటే పరిష్కార మార్గాన్ని వీరు ఎంచుకోగలుగుతారు. దీనివల్ల ఏంటంటే కన్యారాశి వారి జీవితంలో పెద్దగా ఇబ్బందులు ఏమి ఉండవని చెప్పవచ్చు. ఎందుకు చెప్తాను ఈ విషయం అంటే, ఇందాక చెప్పినట్టుగా పెద్ద ఇబ్బందులు ఉంటే కూడా వాటిని వెంటనే వారు వాటిని పరిష్కరించుకునేటువంటి శక్తి, తెలివితేటలు, పరిచయాలు వీరికి కాస్త అధికంగా ఉంటాయని చెప్పొచ్చు. అదేవిధంగా కన్యారాశి వారు ఎప్పుడూ కూడా అంటే స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, ఏ విధంగా ఆలోచన చేస్తారంటే నా జీవిత భాగస్వామి నాకన్నా కూడా బాగుండాలి, నా జీవిత భాగస్వామి మంచి స్థాయికి ఎదగాలి, నా జీవిత భాగస్వామి బాగుంటే ఇంకా నాకు అంతకన్నా ఆనందాన్ని కలిగించే అంశం ఏముంటుంది అన్న వైపుగా వీరి ఆలోచనలు ఉంటాయి. కాబట్టి ఎప్పుడూ కూడా ఎక్కువగా కూడా వీరు వివాహితులు ఎవరైతే ఉన్నారో వారు వారి జీవిత భాగస్వామి గురించే ఎక్కువగా ఆలోచన చేస్తుంటారని చెప్పొచ్చు. ఏదేమైనప్పటికీ కూడా బుధగ్రహం అనుకూలంగా ఉన్నటువంటి కన్యారాశి వారి జీవితంలో మంచి స్థాయికి ఎదుగుతారు. ఒకవేళ ఇదే బుధగ్రహం అంటే తెలివితేటలకి బుధుడిని ఆధిపత్యంగా జ్యోతిషశాస్త్రం చెప్తుంది కాబట్టి సరిగ్గా లేకపోతే అంటే వారి జన్మజాతకంలో కన్యారాశి వారి యొక్క జన్మజాతకం ఏదైతే ఉందో ఆ రోజు బుధుడు కానీ మంచి స్థానంలో లేకపోతే ఏమవుతుందంటే వీరికి ఉన్నటువంటి తెలివితేటలన్నింటినీ కూడా వీరు పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తారు. అంటే ఏ విధంగా అయితే నీతిగా, నిజాయితీగా, ధర్మబద్ధంగా సంపాదించుకోవచ్చో ఆ తెలివితేటలు ఉన్నప్పటికీ కూడా బుధుడు జాతకంలో బాగాలేకపోతే మాత్రం ఆ తెలివితేటలు వీరంటి కూడా చెడు కోసం ఉపయోగిస్తారని చెప్పవచ్చు. చూడండి ఎలా ఉందో. అంటే ఉదాహరణకి ఏంటంటే మన పిల్లలు ఎవరన్నా ఉన్నారు, మనం నాకు 100 రూపాయలు 1000 రూపాయలు కావాలన్నాను, కావాలా అమ్మ అని చెప్పి అడిగినప్పుడు మనం వారి అవసరాలు ఏదో ఉన్నాయని చెప్పి ఇచ్చినప్పుడు ఆ డబ్బు ఏదైతే 100 రూపాయలు కానీ 1000 రూపాయలు కానీ మనం ఏదైతే ఇచ్చామో దాన్ని మన పిల్లలు దేనికి ఉపయోగిస్తున్నారు, ఒక మంచి పుస్తకాన్ని కొనుక్కుంటున్నారా లేదా కాలేజీలో ఫీజు అయినా చెల్లిస్తున్నారా అనే దానికో లేదా ఒక సినిమాకో, షికారుకో, వ్యసనాల కోసం ఆ డబ్బు ఖర్చు చేస్తున్నారా అన్న దాన్ని బట్టి వారి భవిష్యత్తు ఉంటుంది. అంటే ఈ కన్యారాశి వారికి ఏంటంటే ఈ రెండు తెలివితేటలు కూడా అధికంగా ఉంటాయి. బుధుడు బాగున్నవారు తెలివితేటలను సద్వినియోగపరుచుకొని తెలివితేటలతోటి డబ్బు విపరీతంగా సంపాదిస్తే, బుధుడు బాగలేని వారు ఏంటంటే ఇదే డబ్బు సంపాదన కోసం కావచ్చు లేదా ఇదే సమస్యలు అయితే వారికి ఇటువంటి ఎదురైతే కావచ్చు ఆ బుధుడు జాతకంలో బాలేకపోవడం వల్ల అంటే జన్మ జాతకంలో బాలేకపోతే ఏంటంటే వాటిని కొంతవరకు కూడా వక్ర మార్గంలో తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేస్తారని చెప్పవచ్చు. అంటే ఏదో ఒక విధంగా డబ్బు సంపాదించాలి, అది అన్యాయం అయితే ఏంటి, అక్రమం అయితే ఏంటి అని చెప్పేసి ఆలోచన చేసి ఆ తర్వాత ఇబ్బందుల్లో పడడం కూడా అధికంగా జరుగుతూ ఉంటుంది. కాబట్టి కన్యారాశి వారు మొట్టమొదటిగా వారి జాతకంలో అంటే వారు జన్మించినప్పుడు బుధుడు మంచి స్థానాల్లో ఉన్నాడా లేదా అని చెప్పి ఒకసారి పరిశీలన చేసుకుంటే మంచిది. ఎందుకంటే ఇతర రాశుల వారికి ఈ విషయం చెప్పకుండా ప్రధానంగా నేను ఇక్కడ కన్యారాశి వారి గురించి ఈ విషయం చెప్తా అంటే బుధగ్రహం అంటే ప్రధానంగా చెప్పాలంటే తెలివితేటలకు, బుద్ధికి, జ్ఞానానికి పెట్టింది పేరుగా చెప్తుంటుంది జ్యోతిషశాస్త్రం. కాబట్టి మనకు ఉన్నటువంటి తెలివితేటలు ఇందాక మనం ఉదాహరణ చెప్పుకున్నాం కదా, మనం మన పిల్లల కోసం ఇచ్చిన డబ్బును వారు ఏ విధంగా ఉపయోగించుకుంటారు అన్న దాని మీద వారి భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఈ విషయం కూడా కన్యారాశి వారికి అందరికీ కూడా వర్తిస్తుందని చెప్పవచ్చు. ఇక అదేవిధంగా కొంతవరకు వీరికి అనారోగ్య సమస్యలు కూడా అధికంగా ఎదురయ్యే పరిస్థితి అధికంగా ఉంది. కావున ఆరోగ్యం పట్ల కూడా కన్యారాశి వారు అందరూ కూడా జీవితాంతం కూడా ఎంత శ్రద్ధ వహిస్తే అంత మంచిది. ప్రధానంగా కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు అంటాం కదా, ఇటువంటి వారి వల్ల వీరికి జీవితాంతం దీర్ఘకాలిక వ్యాధుల వల్ల కొంతవరకు ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త వహించాలి. ప్రధానంగా కన్యారాశి వారందరికీ కూడా సమయస్ఫూర్తి అంటాం కదా, అది చాలా చక్కగా ఉంటుంది. ఎప్పుడూ కూడా సమయస్ఫూర్తితోటి వీరు సమస్యల నుంచి బయటపడుతుంటారని చెప్పవచ్చు. ఉపగ్రహ సంచారాన్ని అనుసరించి
ద్వాదశ రాశుల వారికి రేపు గ్రహస్థితి ఏ విధంగా ఉంటుంది, ద్వాదశ రాశుల వారు ఎటువంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి, ఎటువంటి పరిహారాలు వారు పాటించాలి అన్న అంశాలు తెలుసుకుంటూ దాంతోపాటుగా రేపు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశం, అదేవిధంగా జ్యోతిషశాస్త్రరీత్యా కన్యరేశ్వరు ఒక జీవిత భాగస్వామిగా, తల్లిగా, తండ్రిగా, స్నేహితుడిగా ఏ విధంగా ఉంటారు, వీరి యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది అన్న అంశాలు.